హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనోజ్ని డ్రంక్ డ్రైవ్లో అరెస్ట్ చేసిన అరుణ్, ఫైన్ కట్టి విడిపించిన బాలు. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వెళ్లి తన గోడంతా వెళ్లబోసుకుంటుంది. రోహిణి నన్ను నమ్మించి మోసం చేసింది. నాకు డబ్బు మీద వ్యామోహం ఉంది అని తెలుసుకుని తాను బాగా డబ్బున్న అమ్మాయిల నాటకం ఆడింది. మా నాన్నది మలేషియా అని, మాకు పెద్ద బిజినెస్లు ఉన్నాయని చెప్పి మోసం చేసింది. నా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టించి పాలా పెట్టించింది. మళ్ళీ దాని వేరొకరికి అమ్మేసింది. మావారి కష్టార్జితం మొత్తాన్ని మనోజ్ చేత బిజినెస్ పెట్టించడానికి వాడింది. మేమంతా దాని మాయలో పడేలాగా ప్రవర్తించింది అని ప్రభావతి అయితే అంటుంది. అన్నం తినమని కామాక్షి అడిగినా నాకు ఆకలి లేదు, తినను అని అంటుంది. ఇంకో పక్క మీనా మరియు బాలు అయితే ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు అయితే రోహిణి ఇంకా ఏదో దాస్తోంది అని నాకు అనిపిస్తుంది. తన జీవితంలో ఇంకా ఏదో పెద్ద రహస్యం ఉంది అని మీనాతో అంటదు. మీనా అయితే ఇంట్లో ఎవరు లేకపోయేసరికి అంత నిశాభంగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రవి మరియు శృతి వస్తారు. వాళ్లు కూడా రోహిణి అయితే కనీసం మనోజ్కి చెప్పినా బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బాలు అయితే ఈ సమస్యని షీలా డార్లింగ్ మాత్రమే పరిష్కరించగలదు. నాన్నతో మాట్లాడి షీలా డార్లింగ్ని పిలిపిస్తాను అని అంటాడు. ఇంక మనోజ్ అయితే బార్లో కూర్చుని తన పార్క్లో ఫ్రెండ్తో కలిసి మందు కొడుతుంటాడు. రోహిణి చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంటాడు. ఇంకో పక్క విద్య మరియు రోహిణి అయితే మాట్లాడుకుంటుంటారు. మనోజ్ ఏమన్నా కాల్ చేశాడా అని విద్య అడుగుతుంది. చెయ్యలేదు అని రోహిణి చెబుతుంది. మనోజ్కి సొంత ఆలోచనలు ఏమీ ఉండవు. అన్ని వాళ్ల అమ్మ అయినా చెప్పాలి లేక నేనైనా చెప్పాలి. వాళ్లమ్మ నాకు కాల్ చేయమంటే చేస్తాడు, అప్పటివరకు చేయడు అని రోహిణి ఎంతో బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఫుల్గా మందు కొట్టిన మనోజ్ని పార్క్ ఫ్రెండ్ అయితే తన బైక్లో తీసుకుని వస్తుంటాడు. అప్పుడే అక్కడ ట్రాఫిక్. పోలీసులు అయితే ఆపుతారు. అరుణ్ కూడా అక్కడే ఉంటాడు. ఫుల్గా తాగిన మనోజ్ అయితే అక్కడ బాగా న్యూసెన్స్ చేస్తాడు. దాంతో అరుణ్కి కోపం వచ్చి మనోజ్ని డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. పార్క్ ఫ్రెండ్ అయితే వెంటనే సత్యం వాళ్ళింటికి వచ్చి బాలు మరియు సత్యంతో మనోజ్ని అరెస్టు చేసిన విషయం చెబుతారు. బాలు మరియు సత్యం అయితే మనోజ్ని తీసుకుని రావడానికి పోలీస్ స్టేషన్కి వెళతారు. ఇంక పోలీస్ స్టేషన్లో అరుణ్ని చూసిన బాలు అయితే వీడు మా అన్న మనోజ్, వీడినెందుకు అరెస్టు చేశారు అని అడుగుతాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్టు చేశాము అని చెబుతాడు. సత్యాన్ని చూసి మీకు వీడేమవుతాడు అని అరుణ్ అడుగగా మా పెద్దబ్బాయి అంటాడు. మీ ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉంటారా అని వెటకారంగా మాట్లాడుతాడు అరుణ్. బాలు అయితే అరుణ్ మీద చాలా కోపం వస్తుంది వాళ్ల నాన్నని అనేసరికి. కాని కోపాన్ని కంట్రోల్ చేసుకుని మనోజ్ని విడుదల చేయమని అంటాడు. కోర్టుకి వెళ్లి ఫైన్ కట్టి విడిపించుకోమని అరుణ్ చెబుతాడు. ఇంతలో అక్కడికి సి వస్తాడు. ఏంటి కేసు అని అడుగగా ఈ మనోజ్ తాగి నాన్సెన్స్ చేస్తున్నాడు అని చెబుతాడు. అప్పుడు బాలు అయితే వీడు తగిన మాట నిజమే, వాడి భార్య వాడిని మోసం చేసింది అనే బాధలో తాగాడు. కాని బండి వీడు డ్రైవ్ చెయ్యలేదు, తాగని వ్యక్తి డ్రైవ్ చేస్తుంటే మా అన్న వెనుక కూర్చున్నాడు. ఈ అరుణ్ బండి ఆపి మా అన్నని అరెస్టు చేశాడు అని చెబుతాడు. అప్పుడు సి అయితే అరుణ్ని పిలిచి బండి ఈ మనోజ్ డ్రైవ్ చేశాడా అని అడుగుతాడు. లేదు అని అరుణ్ సమాధానం చెబుతాడు. సరే, ఫైన్ కట్టించుకుని వదిలేయమని చెబుతాడు. ఇంకా అరుణ్ చేసేదేమీ లేక ఫైన్ కట్టించుకుని మనోజ్ని వదిలేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాలు అయితే సత్యంతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, అమ్మ అయితే రోహిణిని క్షమించదు. మనం ఎవరు చెప్పినా అమ్మ వినదు. అసలు రోహిణి ఇదంతా ఎందుకు చేసిందో మనం తెలుసుకోవాలంటే ముందు ఇక్కడికి రోహిణిని పిలిపించాలి. అందుకు అమ్మని ఒప్పించాలి. దానికి షీలా డార్లింగ్ అయితేనే కరెక్ట్. వెంటనే
షీలా డార్లింగ్ని ఇక్కడికి పిలిపించాలి అని చెబుతాడు. దానికి సత్యం అయితే సరే అని అంటాడు. ఇంతకీ ప్రభావతి అయితే రోహిణిని ఇంటికి తీసుకుని రావడానికి ఒప్పుకుంటుందా? రోహిణి మళ్ళీ స్టోరీ చెబుతుంది. షీలా డార్లింగ్ ప్రభావతిని ఒప్పిస్తుందా? ఇది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.